టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి పీరియాడికల్ నేపథ్యంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా స్పై జోనర్లో సినిమానైతే తెరకెక్కిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ 4 సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అయితే నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కింగ్డమ్ జూలై 31న తేదీన వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ అయితే నిర్వహిస్తున్నారు. వరుసగా పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో నిర్మాత నాగవంశీ నాన్ స్టాప్గా ఇంటర్వ్యూలు ఇచ్చి సందడి చేస్తున్నారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా పంచుకున్నారండోయ్. అయితే కింగ్డమ్ 2 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నాగవంశీ ఆ విషయాన్ని అయితే అనౌన్స్ చేసేశారు. రీసెంట్గా అదే విషయంపై రెస్పాండ్ కూడా అయ్యారు. ఒక ఇంటర్వ్యూలో కింగ్డమ్ను 2 పార్టులుగా చూడాలా లేక సీక్వెల్గా చూడాలా అని హోస్ట్ అడగ్గా అప్పుడు నాగవంశీ అసలేం లేదు, కింగ్డమ్ను కింగ్డమ్లానే చూడాలి అని చెప్పుకొచ్చారు. సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నామని, ఆడియన్స్కి నచ్చితే వెంటనే సీక్వెల్ చేస్తామని తెలిపారు. కథ రెడీగా ఉందని చెప్పారు. స్క్రీన్ ప్లే కూడా సిద్ధమైందని పేర్కొన్నారు. అందుకే సీక్వెల్లో ఏముంటుంది, కనెక్షన్ ఏంటనేది తర్వాత చూసుకుందాం, ముందు సినిమాను కింగ్డమ్ లానే చూడండి అని చెప్పుకొచ్చారు. ప్రాపర్గా కథ ఎండ్ అవుతుందని కూడా చెప్పారు. ఇన్నేళ్ల జర్నీలో ఒక ఫీలింగ్ ఉందని, సినిమా ప్రమోషన్స్ సహా అన్నీ చూసిన తర్వాత పాజిటివ్ వైబ్స్ వచ్చాయని తెలిపారు. సినిమా ఎంత బాగున్నా మార్నింగ్ షో వరకు భయపడతానని కూడా అన్నారు. నిద్ర కూడా పట్టదని చెప్పుకొచ్చారు. మ్యాజిక్ జరుగుతున్నట్లు అనిపిస్తుందని అన్నారు. సినిమా విషయంలో పాజిటివ్గా ఉన్నానని, ఇప్పుడు అలానే ఉందని వెల్లడించారు. అందరికీ సినిమా నచ్చాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.